వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధి తుర్కయంజాన్ మున్సిపాలిటీ పరిధిలోని కమ్మగూడ శివాజీ నగర్ ఫేజ్ 2 సర్వే నంబర్ 240, 241, 242లో ప్లాట్లలో ఎలాంటి గొడవలు జరగకుండా శాంతి భద్రతల దృష్ట్యా 164 BNS యాక్ట్ ఇబ్రహీంపట్నం ఆర్డీఓ అనంతరెడ్డి ఉత్తర్వులు తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఎలాంటి నిర్మాణాలు చేపట్టొద్దని అబ్దుల్లాపూర్ మెట్ ఎంఆర్ఓ సుదర్శన్ రెడ్డి తెలిపారు. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు 10 ఎకరాల 9 గుంటలు రెవెన్యూ ఆధీనంలో ఉంటుందని తెలిపిన ఎంఆర్ఓ అది ఏ టైంలో వచ్చి చేస్తుందో తెలుస్తలేదు. జనరేటర్ ఆనే ఉన్నాయి, అక్కడ చెట్లలో వండుకుంటున్నారు, తెల్లదాకా వచ్చేస్తున్నారు. తెల్లదాకా కావాలంటే ల్యాండ్ ఆర్డర్ అంటున్నారు. కాబట్టి మిషన్ తీపియండి. ల్యాండ్ ఆర్డర్ మేము బరాబరి ఎవరం బయటికి రాము, ఎవరం కొట్లాడము. మిషన్ తీపియండి, మిషన్ సామాన్ తీపియండి. ఎవరు ఎక్కడ పోరు, ఆ బాధ్యత మాది, అది మా బాధ్యత మాది. ఆఘాతం కలిగించే వస్తువులు కానీ మిషనరీ ఏమున్నా అవి బయట పెట్టిచ్చేస్తారు. ఈ గ్రౌండ్లో అయితే ఏమి ఉత్తర్వులు ఇచ్చిందే అందుకు. మళ్ళీ అదే సమస్య చెప్తే నేనేం చేయాలి? ఈ గొడవ జరుగుతుంది, వాళ్ళంతా రక్కి చేస్తారు, మీరు ఉల్లు పెడతారు, అల్లు పెడతారు కదా. ఉత్తర్వులు ఇచ్చింది అంతే కదా, ఇదిగో నుంచి జరగొద్దనే ఉత్తర్వులు ఇచ్చింది. గౌరవం ఉండాలి. మరి ఏందమ్మా మీరు నాకు అర్థం కాదు. కొన్ని మానుకోండి, ఎవరు మాట్లాడద్దు. ఈ సమస్య వచ్చింది, ఇప్పుడు మీరు ఏమంటున్నారు? ల్యాండ్ ఆర్డర్ గురించి అని చెప్తున్నారు. ఇది చెప్పే ముందు అక్కడ మిషనరీలు ఉన్నాయి, జనరేటర్స్ ఉన్నాయి, సామాన్ ఇక్కడ మనకు సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ ఇబ్రహీంపట్నం గారు మనకు అండర్ సెక్షన్ 164 BNSS యాక్ట్ ప్రకారం ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. ఈ ఉత్తర్వుల ప్రకారం ఫస్ట్ పార్టీ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. దీంట్లో ఎవరైతే ఫస్ట్ పార్టీ వీళ్ళు ఉన్నారో తీగల సౌమ్య, సెకండ్ పార్టీ రామకృష్ణ, MD రిజ్వాన్, సయ్యద్ మహమ్మద్, చంద్రయ్య, సోమ శివశంకర్, వీళ్ళందరూ ప్లస్ అసోసియేట్ ఎవరైతే గొడవలలో నిన్న పాల్గొన్నారో ఈ 10 ఎకరాల 9 గుంటల భూమి సర్వే నెంబర్ 240, 241, 240 సంబంధించి 10 ఎకరాల 9 గుంటల భూమిలో తదుపరి ఉత్తర్వుల వరకు ఎవరు ఎటువంటి నిర్మాణాలు కానీ ఎటువంటి స్ట్రక్చర్ కానీ ఇప్పుడు ఈ రోజుకి ఎలా ఉందో యథావిధిగా అలా ఉండాలి. తదుపరి ఉత్తర్వుల వరకు ఎవరైతే నిర్మాణాలు చేపట్టుకున్న వారు అంటే ఇల్లు కంప్లీట్ అయ్యి నివాసం ఉంటున్న వారికి ఎలాంటి నిబంధనలు లేవు, దాంట్లో ఎలాంటి అపోహలు లేవు. అది కూడా క్లియర్గా చెప్తున్నాం. ఏదైతే వేకెంట్ ల్యాండ్ ఉందో ఆ వేకెంట్ ల్యాండ్కు మాత్రం ఈ ఉత్తర్వులు వర్తిస్తాయి. దాంట్లకు గొడవలు పెట్టుకోవడం కానీ అలాంటివి కానీ జరగకూడదు. ఆల్రెడీ నిన్ననే ఉత్తర్వులు జారీ చేశారు ఆర్డీఓ గారు. ఆ ఉత్తర్వుల కాపీ కూడా సంబంధిత పార్టీస్కి మా RI ద్వారా కూడా సర్వ్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ రోజు నుంచి ఈ ల్యాండ్ రెవెన్యూ కంట్రోల్ ఉంటుంది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఈ 10 ఎకరాల 9 గుంటలు ఈ ఉత్తర్వులపై కూడా పోలీస్ శాఖ వారికి కూడా ఉత్తర్వులు వేయడం జరిగింది. ఎటువంటి ల్యాండ్ ఆర్డర్ ఇష్యూ రాకుండా చూడమని కూడా వాళ్ళకి కాపీ చేయడం జరిగింది. ఇక్కడ CA గారు ఉన్నారు, వారు కూడా ఈ మీడియా పరంగా తెలియవలసింది. థ్యాంక్ యూ. అంటే డిస్ప్యూట్ లో ఉందో వాళ్ళకు ల్యాండ్ ఎవరికైతుందో ల్యాండ్ సౌమ్య అండ్ అదర్స్ అంటే అందరూ వస్తారు అంటే అందరగానే ఆగాల్సిందే. ఎందుకంటే తదుపరి ఉత్తర్వులు వచ్చేసరికి ఆగాల్సింది. ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు బాధలు పడాలి, ఎన్ని సంవత్సరాలు అనేది ఆ మీటింగ్ దాని గురించి కాదు. కేవలం ల్యాండ్ ఆర్డర్ ఇష్యూ రాకుండా మాత్రమే ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. ఇప్పుడు అందరికి సమస్య అదే, ఎన్ని సంవత్సరాలు ఇట్లా బాధలు. ఇప్పుడు చేతికి వచ్చే టయానికి పంట చేయడానికి సరికి ఎవరికైనా బాధ ఉంటది కదా, అది మెయిన్ ప్రాబ్లం. ఇది అందరు అమ్ముకోవాలని మేము ఎంత ప్రయత్నం మా పిల్లల గతి ఏం కావాలి? ఇప్పుడు ఎలాంటి ఇబ్బందులు తలెత్తొద్దనే ఈ ఉత్తర్వులు వేయడం జరిగింది.
ఇద్దరికి వర్తిస్తారు. ఎవరు రావు, అందరికి వర్తిస్తారు. నిన్న వాళ్ళు రాలే, వాళ్ళు వస్తే మేము వచ్చేవాళ్ళం కాదు. వాళ్ళు వస్తే మేము సామరస్యంగా మాట్లాడుకుంటాం, వాళ్ళు రాలే. ఇంకో ఇట్లాంటి రౌడీ అందుకే ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. లేకపోతే మేము ఆగమైపోతాం. నిన్న నైట్ కూడా నైట్ 2 గంటలకి ఇల్లు చుట్టూ రౌండ్ అప్ వీడియో కూడా ఉన్నాయి సార్. రౌండ్ అప్ అందుకే ఇలాంటి సంఘటన జరగదని ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ. అదే 64 ఎకరాలు ఉంది కదా సార్. అది ఆ విషయం క్లియర్ అయ్యే ఆ విషయం క్లియర్ అయ్యే వరకు, తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఎలాంటి చర్యలు లా అండ్ ఆర్డర్ ఇష్యూ తేవద్దనే ఈ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. ఇంకా అది నడుస్తుంది. ఇద్దరికి వర్తిస్తారు. ఎవరు రావు, అందరికి వర్తిస్తారు. నిన్న వాళ్ళు రాలే, వాళ్ళు వస్తే మేము వచ్చేవాళ్ళం కాదు. వాళ్ళు వస్తే మేము సామరస్యంగా మాట్లాడుకుంటాం, వాళ్ళు రాలే. ఇంకో ఇట్లాంటి రౌడీ అందుకే ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. లేకపోతే మేము ఆగమైపోతాం. నిన్న నైట్ కూడా నైట్ 2 గంటలకి ఇల్లు చుట్టూ రౌండ్ అప్ వీడియో కూడా ఉన్నాయి సార్. రౌండ్ అప్ అందుకే ఇలాంటి సంఘటన జరగదని ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ.